మొత్తానికి తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అండ్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అంతా కూడా ఇప్పటికే క్యూ కడుతున్నారు. సో మరి కాసేపట్లోనే హరీష్ రావు కూడా తన నివాసం నుంచి తెలంగాణ భవన్కి చేరుకోబోతున్నారు. ఇక్కడ మాట్లాడి ఇక్కడ కేటీఆర్తో కూడా భేటీ అయ్యి ఆ తర్వాత ఇక్కడ నుంచి జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి చేరుకొని విచారణ హాజరు కాబోతున్నారు. చిరుమర్తి లింగయ్య గారు మనతో పాటున్నారు, మాజీ శాసనసభ్యులు. లింగయ్య గారు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ప్రతిదీ కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రాజకీయ కోణంలో ఒక దుర్మార్గమైన ఆలోచనతో ప్రయాణించింది తప్పితే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైతే ప్రజలు ఏమైపోతారు, రైతులు ఏమైపోతారు, విద్యార్థులు ఏమైపోతారు, ఏ సమస్యలు వాళ్ళకి లేవు. ఏమైనా దోసుకోవాలి, ఢిల్లీకి మూటలు పంపాలి, బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఆదరణ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు ఎవరైతే గట్టిగా నిలదీస్తారో వాళ్ళని ఏ రకంగా కేసులు ఇరికించాలనే ప్రయత్నంలో భాగంగా తప్పితే మరొకటి కాదు. ఇలా హరీష్ రావు గారిని మాటి మాటికి కేసులు వేస్తున్నాం అంటారు. పోయినసారి వాళ్ళు హైకోర్టులో వేస్తే హైకోర్టులో సుప్రీంకోర్టు కూడా గవర్నమెంట్ పోతాడు, సుప్రీంకోర్టు మరి మొట్టికాయలు వేసిన పరిస్థితి మా అందరూ తెలిసిందే. అయినా కూడా నిస్సిగ్గుగా మళ్ళీ ఏదో సిట్యుయేషన్ అని చెప్పి సిట్టుకు మళ్ళీ నోటీసులు ఇచ్చి విచారణ పిలవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అనేక రకాల ఇలా పేపర్ లీకే, మరి పత్రికలో ఒకరి మీద ఒకరు లీకులు ఇచ్చుకుంటూ వార్తలు రాయించుకుంటూ మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ముఖ్యమంత్రి మీద మరొక వర్గం రాయించుకుంటూ వాళ్ళలో సఖ్యత లేకుండా విషయాలను డైవర్ట్ చేయడం కోసం మొన్న రేవంత్ రెడ్డి గారి దగ్గర బంధువులు కానీ, రేపు బొగ్గన్ల విషయం కానీ అనేక సమస్యలు ఏవైతే పత్రికలు రాస్తుంటారో వాటిని ఒకరి మీద ఒకరు వాళ్ళే దుమ్మెత్తి పోసుకుంటారు. ఆ విషయాలను డైవర్ట్ చేయడం కోసం ఇలా హరీష్ రావు గారు మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఓవైపు అంటే మూడే ప్రధానమైనటువంటి అంశాలు: కాళేశ్వరం సంబంధించినటువంటి విషయం, రెండవది ఈ కార్ రేస్ సంబంధించినటువంటి విషయం, మూడవది ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయం. ఇదే ఫోన్ ట్యాపింగ్ విషయంలో గతంలో మీరు కూడా విచారణ హాజరయ్యారు, మీ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. ఏం జరిగింది అప్పుడు? సో ఇప్పుడు ఎట్లాంటి పరిణామాలు ఉండేటువంటి అవకాశాలు అనుకుంటున్నారు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం మేము పోయిన దాంట్లో ఏమన్నా వాస్తవాలు లేవు. ఓన్లీ రాజకీయ కోణంలో వాళ్ళు పిలిచే తప్పితే మరొకటికి ధమ్కిలు ఇవ్వాలని ప్రయత్నం, ధమ్కిలో కూడా భయపడుతూ లేడు ఇక్కడ. రెండోది ఇలా హరీష్ రావు గారి మీద ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కానీ, ఈ ఫార్ములా కేటీఆర్ గారి మీద కానీ ఎవరిని కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ మొగుళ్ళలా తిరుగుతారు, ప్రజల సమస్యల మీద మాట్లాడుతారు, ప్రజాక్షేత్రంలో ఉంటారు. గతంలో 10 సంవత్సరాల కాలం కేసీఆర్ నాయకత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమం చేసిన పార్టీ. ఇలా మీరు మోసం మాటలు చెప్పి, దగా మాటలు చెప్పి ప్రజలకు వచ్చి ఇలా మిమ్మల్ని నిలదీసినందుకు మీ బట్టలు ఉడికి బదార్లో నిలబెడుతున్నందుకే కదా హరీష్ రావు ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసు అని మళ్ళీ తెర మీద తీసుకొచ్చే కార్యక్రమం. అందుకని ఇలా హరీష్ రావు గారు ఒక మొగంలాగా ధైర్యంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి గారి బట్టలు ఉడికి నిలదీస్తుండు కాబట్టి ఇలా ఈ ఫార్ములా అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి పదే కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొని తప్పితే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇలా ప్రజలకు పోండి. మీరు ఇలా పోయి సమ్మక్క సారలమ్మ దగ్గర ఏదో వాకింగ్ చేస్తారు, పోయిన అక్కడ పోయి ఏదో క్యాబినెట్ పెట్టి ఏం పొడిచినావు? ఇక్కడ ఉన్న క్యాబినెట్లో చర్చలు ఏం పెట్టినావు? ప్రజలకు ఏం ఉపయోగపడ్డది? నువ్వు అక్కడ పెడితే ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా ప్రజలను మోసం చేయడం, డైవర్ట్ పాలసీ చేస్తారు తప్పితే మరొకటి కాదు. ఇలా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కనసాగలో బీజేపీ కనసాగలో నడుచుకుంటూ ఈరోజు ఇలా నోటీసులు ఇచ్చిండేది స్పష్టంగా కనబడుతుంది.